అందరూ ఒకసారి క్యాన్ పట్టుకోండి. ఆయిల్ వచ్చి ఫోటో అక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. ప్రెస్ క్లబ్లో శ్రీ 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 ఆచార్య ప్రభానంద యోగి ఈశ్వరుల వారి గురువు ఆశీస్సులతో అచ్చమైన తెలుగు క్యాలెండరు ఈ రోజున ప్రపంచంలోనే అచ్చమైన తెలుగు క్యాలెండర్ ఎవరు కూడా చేయరు. వీరు ఆవిష్కరించడం అనేది చాలా సంతోషం. దీనికి మా సెంట్రల్ శాసనసభ్యులు పౌర్ణమ మహేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒక అర్జెంట్ మీటింగ్కి వారు వెళ్ళడం, ఈ రోజున వారి తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరుమణులు అందరూ కూడా ధన్యవాదాలు. ముందుగా మరి ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాబోయే సంవత్సరంలో అందరం కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యంతో అందరం కూడా బాగుండాలని మరి వీరంతా కూడా మరి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ గురువు గారు కూడా మరి ప్రజాసేవ కోసం మరి ప్రముఖులు అయినటువంటి వీరు ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే వారి శిశువు బృందంగా ఇక్కడ మరి అనేక ప్రాంతాల్లో కార్యక్రమం చేయడం, వారు ఈరోజు ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇటువంటి క్యాలెండర్లు మరి ఇంగ్లీషులోనే అన్నిటి కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో మరి పూర్తి స్థాయిలో మరి తెలుగులోనే అచ్చమైన తెలుగులోనే మరి క్యాలెండర్ చేయడం అనేది కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముందున్న సోదరులందరికీ మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ త్రైత సిద్ధాంత ఆధారంగా తెలుగు క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరికీ పంచడం జరుగుతోంది. ఈ ప్రత్యేకత, ఈ యొక్క క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ప్రతిదీ కూడా చైత్ర మాసంతో ప్రారంభమై చివరి నెల వరకు కూడా 12 నెలల్లో తెలుగు మాసాలతోనే మనం ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం 39వ సంవత్సరంగా, ఇప్పుడు కలియుగం 5126వ సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ క్యాలెండర్ మొత్తం కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. అందులోనూ ఈ క్యాలెండర్లో ఆధ్యాత్మిక విషయాలతో నింపి మనకి ప్రతిరోజు కూడా తిథులు అన్ని కూడా చూసుకునేటట్టుగా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో తెలుగు క్యాలెండర్ని ఎవరు కూడా ప్రింటింగ్ చేయకుండా అందరూ ఆంగ్ల మానవంలోనే చేస్తూ ఉన్నారు. మన యొక్క తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయిన తరుణంలో శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించి దాని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ ఈ తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ తెలుగు క్యాలెండర్ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని మేము భావిస్తున్నాం.